పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ టార్గెట్గా రాజకీయం మొదలుపెట్టారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టును ఆశ్రయించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రతివాదులుగా చంద్రబాబు, లోకేష్ను చేర్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై వరుసగా కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పోరాడుతున్నారు ఆయన. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరం అయ్యారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. లోకేష్పై నేనే గెలుస్తా అంటూ కూడా చెప్తున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి ఏంటి, మళ్ళీ పొలిటికల్ యాక్టివ్నెస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే నియోజకవర్గంలో జోరుగా పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతే నా విజయానికి నాంది అనేటువంటి మరొక ముఖ్యమైన అంశం కూడా రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఏంటి, ఆ అంశానికి సంబంధించి పర్టికులర్గా? మురళి, మంగళగిరి రాజకీయాల్లో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయంగా యాక్టివ్ అయ్యారనే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఔటర్ రింగ్ రోడ్, అమరావతి రింగ్ రోడ్డు విషయంలో కూడా ఆయన కోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే మా చంద్రబాబు, నారా లోకేష్ కూడా ఇద్దరిని ప్రతివాదులుగా చేర్చిన పరిస్థితి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఏకంగా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన వాదోపవాదనలు జరుగుతున్నాయి. మార్చి 10వ తేదీకి ఆ పిటిషన్ వాయిదా పడింది. అయితే ఇక్కడ ప్రధానంగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి నేరుగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ దాదాపు 2500 కోట్లు దోచుకున్నారు, వారిపైన చట్టపరంగా చర్యలు తప్పవు, నా పోరాటం ఆగదు, నేను రాబోయే రోజుల్లో మంగళగిరి నుంచి పోటీ చేస్తా, మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుస్తానంటే ఇప్పటికే ఒక సవాల్ విసురుతున్నారు. గత ఎన్నికల్లో ఏదైతే నియోజకవర్గాల బదిలీలు చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ నియోజకవర్గాల బదిలీ వ్యవహారంలో భాగంగా ఏదైతే మంగళగిరి ఎమ్మెల్యే టికెట్ మురుగడి లావణ్యకి ఇవ్వడం జరిగింది. అయితే ఆమె ఓడిపోవడం జరిగింది నారా లోకేష్. అయితే 2014, 2019 రెండు ఎన్నికల్లో వరుసగా రామకృష్ణారెడ్డి గెలిచాడు. 2019లో నారా లోకేష్ రామకృష్ణారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితులు ఏదైతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడం, ఆయన రాజకీయంగా సైలెంట్ అయిన నేపథ్యం ఉంది. అయితే టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలం కూడా ఆయన సైలెంట్ గా ఉన్నారు. అయితే దాదాపు 2 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ పూర్తయిన దశలో ఏకంగా నేరుగా ఆయన రంగంలోకి దిగారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో ఆయన నేరుగా హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పైన పిటిషన్ దాఖలు చేశారు. వాటిపైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరోపక్క ఏదైతే ఏసీబీ, ఇటు సిఐడి కొన్ని కేసులు సీఎం చంద్రబాబు పైన మూసేయడం జరిగింది. వాటిపైన కూడా నా పోరాటం ఆగదంటూ ఆయన ప్రకటించారు. రాజకీయంగా ఇన్నాళ్ళు స్తబ్దతగా సైలెంట్ గా ఉన్న రామకృష్ణారెడ్డి ఒక్కసారి తెరపైకి వచ్చాడు. రాబోయే రోజుల్లో మంగళగిరి వేదిక ఆయన రాజకీయాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 ఎన్నికల్లో కూడా ఆయన 2014, 2019 రెండు ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి గెలిచారు. 2024 టికెట్ లభించారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న ఆళ్ల అయోధ్య రామరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ పదవి కాలం కూడా జూన్ కు ముగిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే మంగళగిరి నుంచి రామకృష్ణారెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు. రామకృష్ణారెడ్డి యాక్టివ్ అవ్వడం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో, నేతల్లో జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే రామకృష్ణారెడ్డి ఏకంగా లాయరు, నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు పైన 2014 అధికారంలో ఉన్నప్పుడు పోరాడారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చంద్రబాబుపై పలు కేసులు కోర్టుల్లో పోరాడారు. అటు సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి తర్వాత ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అయితే రాజకీయంగా సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే ఈ నేపథ్యంలో భాగంగా వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పైన మరోసారి సమరబేరికి సిద్ధమయ్యానని ఆయన చెప్పకనే చెప్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మరికొద్ది రోజుల్లో, రాబోయే రోజుల్లో కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తా, నేను మళ్ళీ ఇక్కడి నుంచే రాజకీయాలు చేస్తానంటూ ఆయన ప్రకటించడం జరిగింది. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటిస్తున్నటువంటి సమయంలో మంగళగిరిలో కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను నేను చూశాను, వారు నాతో చాలా అంశాలు కూడా చెప్పారు అనేటువంటి ఒక ప్రస్తావనను కూడా ఆయన తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. దాన్ని ఎలా చూడాలంటారు మనం పొలిటికల్గా? మురళి, ఇక్కడ ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఏదైతే ప్రస్తుతానికి ఉన్న అసంతృప్తి కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, అవేవి టీడీపీ కూటమి ప్రభుత్వానికి అంచనాలకు అందలేదు. ఏదైతే ప్రభుత్వం సాఫీగా సాగుతుంది, ప్రభుత్వం పాజిటివ్ గా ఉంది, ప్రజల్లో
ప్రజల్లో రెస్పాన్స్ ఉంది అనే యోచనలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉందనే అంచనాలు అయితే ఉన్నాయి. కానీ గ్రౌండ్ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రుల పనితీరు కానీ, క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే నేపథ్యం లేదు. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఎమ్మెల్యేల పనితీరు పైన దాదాపు 164 మంది కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన నివేదిక ఇచ్చారు. దాదాపు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటే చెప్పకనే ఆయనే చెప్పారు, ఆయన నోట్స్ చెప్పారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు మారండి, మీరు మారకపోతే నేను మార్చుకోవాల్సి వస్తుందంటూ పలువురు ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఇప్పటికే సీల్డ్ నివేదిక ఇచ్చారు. మరోపక్క అసెంబ్లీ సమావేశాల్లో 1-to-1 ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. రోజుకి 2 చొప్పున ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. మీరు పనితీరు మార్చుకోవాలి, నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి, ఇప్పటికే మీ పైన అసంతృప్తి పెరిగిందంటూ నేరుగా ఆయన ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. నారా లోకేష్ ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవంటూ విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మంగళగిరిలో ఒక నారా లోకేష్ పేరు చెప్పి, నారా లోకేష్ టీం అని చెప్పి అక్కడ క్షేత్రస్థాయిలో కొన్ని వ్యవహారాలు కొంతమంది నేతలు న్యాయ పోరాట రూపంలో చేస్తున్నటువంటి రాజకీయ పోరాటం కింద దీన్ని చూడొచ్చు అంటారా రామకృష్ణారెడ్డి ప్రస్తుత తీరుకు సంబంధించి? ఎస్ మురళి, రామకృష్ణారెడ్డి ఈ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఇది 2014 నుంచి మొదలైన యుద్ధం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు పైన 2014 ప్రభుత్వం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఏదైతే రాజధాని అంశంలో కానీ, రాజధాని భూముల విషయంలో కానీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ, రాజధానికి భూములు కేటాయించే విషయంలో కానీ, రైతుల పక్ష కానీ, ఇలా వరుసగా అన్ని పరిణామాల పైన కూడా ఆయన కేసులు వేసిన నేపథ్యం ఉంది. రాజకీయ కోర్టులలో పోరాడిన నేపథ్యం ఉంది. వరుసగా ఏదైతే 2014 నుంచి 19 వరకు ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు పైన పోరాడారు, మరోపక్క 2019 ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు మీద అవిశ్రాంతంగా పోరాటం చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయనకు మంత్రి పదవి లేదని అసంతృప్తి వెంటాడింది. చివరికి ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో టికెట్ లభించలేదు, సైలెంట్ గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ మంగళగిరి నుంచే తన రాజకీయాలు ప్రారంభిస్తా, మంగళగిరిలోనే తన పోరాటాన్ని మొదలు పెడతా, ఏకంగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నా టార్గెట్ అంటూ చెప్పకనే చెప్తున్నారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను రాబోయే రోజుల్లో యాక్టివ్ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఆయన మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక రాజకీయాల్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ టార్గెట్గా ఆయన రాజకీయ పోరాటం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టును ఆశ్రయించారు ఆళ్ల. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రతివాదులుగా లోకేష్, చంద్రబాబును చేర్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై వరుసగా కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు ఆయన. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీకి సిద్ధమయ్యారు ఆళ్ల. లోకేష్పై మంగళగిరిలో ఉన్నటువంటి వ్యతిరేకతే నా విజయానికి నాంది, నేను ఆ నేపథ్యంలోనే గెలవబోతున్నాను కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.